సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, పండించిన పంటను కొనుగోలు చేయాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఒంగోలులోని పొగాకు రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. మినీ స్టేడియం నుండి కర్నూలు రోడ్ బైపాస్ సెంటర్ వరకు ట్రాక్టర్లతో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతు నాయకులు మాట్లాడుతూ కార్పొరేటర్లకు కొమ్ము కాసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడానికి కారణమన్నారు. రైతే దేశానికి వెన్నెముక అంటున్న పాలకులు రైతు వెన్ను విరుస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్ల రూపాయలను కేటాయించి ఎస్టీసీ పొగాకు బోర్డ్ మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయించాలన్నారు. కేజీకి 360 రూపాయలు ఇవ్వడంతో పాటు అన్ని కంపెనీలు వేలంలో పాల్గొనేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పొగాకు కొనుగోలు వేగం పెంచడం ద్వారా సకాలంలో వేలం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా నిన్నటి ముఖ్యమంత్రి సమావేశంలో పాల్గొన్న పొగాకు బోర్డు సభ్యులు, అధికారులు, రాజకీయ నాయకులు పొగాకు గిట్టుబాటు ధర 200 రూపాయలు అంటున్నారు. ఈ ధరతో పొగాకు రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని, ప్రభుత్వం కేవలం రైతుల కంటి తుడుపు చర్యలే చేపడుతుందని విమర్శించారు. ఎప్పటికైనా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని, పండించిన పంట కొనుగోలు చేయాలని, లేకపోతే రాబోయే రోజుల్లో పొగాకు రైతులు ధర్నాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సోదరిమణులారా, కొంచెం సేపు మనము ప్రభాకర్ రెడ్డి గారిని ఈ వేదిక వైపు తీసుకురావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కేజీకి సరాసరి ధర 200 రూపాయల వెంటనే ఇవ్వాలి. కేజీకి సరాసరి ధర 250 రూపాయల వెంటనే కేటాయించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 500 కోట్ల వెంటనే కొనుగోలు చేయాలి. ప్రభుత్వ సంస్థలు చేపడాలి. ఎస్కేఎం లో భాగస్వాములైన అన్ని రైతు సంఘాల నాయకులు రైతుల ఐక్యత, వర్ధిల్లాలి పొగాకు రైతుల ఐక్యత, వర్ధిల్లాలి పొగాకు రైతుల ఐక్యత, వర్ధిల్లాలి పొగాకు రైతుల ఐక్యత, వర్ధిల్లాలి పొగాకు రైతుల ఐక్యత, కేటాయించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్ల రూపాయలు ఎంతనే
కేటాయించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్ల రూపాయలు వెంటనే. కేటాయించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్ల రూపాయలు వెంటనే. కేటాయించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్ల రూపాయలు వెంటనే. వర్ధిల్లాలి పొగాకు రైతుల ఐక్యత. 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 కేటాయించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్ల రూపాయలు వెంటనే. కేటాయించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్ల రూపాయలు. కేటాయించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. పరిష్కరించాలి. ఇవ్వాలి. ఇవ్వాలి. పరిష్కరించాలి. పొగాకు పంటకు గిట్టుబాటు ధర. ఇవ్వాలి. పొగాకు పంటకు గిట్టుబాటు ధర. వర్ధిల్లాలి రైతుల ఐక్యత. వర్ధిల్లాలి రైతుల ఐక్యత. కేటాయించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్ల రూపాయలు. కేటాయించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్ల రూపాయలు. పరిష్కరించాలి పొగాకు రైతు సమస్యల వెంటనే. పైకి పెట్టి ఇవ్వాలప్ప రోడ్ ఉంటే ఇంకా ఉన్నాయి. చాలా ఉన్నాయి అలా చూడండి.
పొగాకు రైతు రోడ్డెక్కాడు. ఈ ట్రాక్టర్ తోటి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ విజువల్స్లో ఒంగోలు కలెక్టరేట్ రాష్ట్రంలో పొగాకు రైతులు 50,000 మంది ఈరోజు 2 మాసాల కాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సమావేశాలు, సదస్సులు, మీటింగులు పెట్టి పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఒక 15 రోజుల క్రితం ఇదే రైతాంగం వేలాది మందితో మన గుంటూరులో ఉన్నటువంటి పొగాకు బోర్డు కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తే ఆ రోజు చివరి ఆకు వరకు కూడా కొనుగోలు చేస్తామని చెప్పి వారు వాగ్దానం చేయడం జరిగింది. ఇంతవరకు అతి గతి లేకుండా పోయినటువంటి నేపథ్యంలో ఈరోజు మన ప్రకాశం జిల్లా ఒంగోలులో పెద్ద ఎత్తున రైతాంగం ట్రాక్టర్ ర్యాలీ పెట్టి ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. కనీసం 250 రూపాయలు సాలీనా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ 250 కాదు, ప్రకాశం జిల్లాలో పండుతున్నటువంటి పొగాకు కనీసం 350 ఇవ్వాలి. అదేవిధంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం లాంటి ప్రాంతాల్లో పండేటువంటి పొగాకు 400 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీని ఖర్చు తడిచి మోపెడు అవుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఇచ్చేటువంటిది రైతుకు ఏమాత్రంగా గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. పైగా రైతాంగం 1000 కోట్ల రూపాయల డబ్బులు కేటాయించమంటా ఉంది. కేంద్ర ప్రభుత్వం 500, రాష్ట్ర ప్రభుత్వం 500. వాళ్ళేం పూసాటికి అడగడం లేదు, పుణ్యానికి అడగడం లేదు, ఉచితంగా అడగడం లేదు. ఈ రైతాంగం పొగాకును పండించడం ద్వారా దీనిపైన సిగరెట్లకు కానీ, జిఎస్టీ రూపంలో కానీ, అదేవిధంగా పొగాకు కానీ దాదాపు కేంద్ర ప్రభుత్వానికి 66,000 కోట్లు విదేశీ మారక ద్రవ్యం, రాష్ట్రంలో 22,000 కోట్లు రాష్ట్రంలో మారక ద్రవ్యం వస్తూ ఉంది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం ఈ యొక్క మద్దతు ధరను ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఢిల్లీకి తీసుకొని పోయేటువంటి ఈ యొక్క ప్రతినిధి బృందంలో రైతు నాయకులతో పాటు ఎస్కేఎం వారిని కూడా పెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.